అందరికీ నమస్కారం. ఈ మధ్య రోజులలో మీరు గాని గమనించినట్టయితే నేను క్రైమ్ వీడియోస్ ఆల్మోస్ట్ తగ్గించేశాను. అది అవేర్‌నెస్ గానీ, ఏదైనా గానీ ఇస్తుంటే నేనే డిస్టర్బ్ అవుతున్నా. ఆ కింద కామెంట్‌లు ఇంకా డిస్టర్బ్ చేస్తున్నా. వద్దనుకున్నా. బట్ తప్పదు ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం దానికి ముందు మన సొసైటీలో ఏవైతే భయంకరమైనటువంటివి ఉన్నాయో అవన్నీ కలగలిపి ఒక వీడియో వద్దని డిసైడ్ అయిపోయాయి. ఇప్పుడు అది ముందే అయితే. అసలు విషయం చెప్తా. జోధ్‌పూర్‌లో నెహ్రూ నగర్‌లో ఒక ఇంట్లో నలుగురు యువతులు ఉన్నారు. అక్క చెల్లెళ్ళు. సంబంధాలు చూస్తున్నారు, పెళ్ళిళ్ళు అవ్వట్ల. మీకు తెలియదు కానీ రాజస్థాన్లో భయంకరంగా మూఢనమ్మకాలు పిచ్చి. అక్కడ భేరు అన్నప్పుడు కాలభైరవుడు అంటారు. సో భేరు దేవుడు, ఆయన క్షుద్రదేవుడిగా భావిస్తారు వీళ్ళు. పూజలు చేస్తే ఆయనకి ఎవరైనా బలిస్తే మన కోరిక నెరవేరుద్దని అనుకున్నారు. సరే, అది పక్కన పెడదాం. వాళ్ళకు ఒక అక్క ఉంది. ఆ అక్క పేరు సుమన్. ఆమె వచ్చేసి అప్పటికి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. మొన్న 17 రోజుల క్రితం పుట్టింటికి కాపురానికి వచ్చి పుట్టింటికి ప్రసవం కోసం వచ్చింది. ఓ బిడ్డ పుట్టాడు, మగ బిడ్డ. ఆ బిడ్డకి 17 రోజులైంది. మన 14వ తారీఖున ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున వీళ్ళ అమ్మ అంటే సుమను బాత్రూమ్కి వెళ్ళింది. ఇక ఆ బిడ్డని అప్పటికే నలుగురు అమ్మాయిలు ఏం చేశారు, వాళ్ళని వీళ్ళని కలిసి లేదు అడిగారట. మిక్కకి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదా, ఇంకో బిడ్డ లేకపోయినా ఏం కాదు, ఆ బిడ్డని మీరు భేరు దేవుడికి బలి ఇవ్వండి. బలిచ్చేటప్పుడు ఒక అమ్మాయి ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకొని మంత్రాలు చదువుతూ ఉంటే ఇంకొక ముగ్గురు చుట్టుపక్కల చేరి వాళ్ళు మంత్రాలు చదవాలని చెప్పారంట. చూడండి, అది ఇప్పుడు సాడిస్ట్ కూడా మరి పిచ్చోడు చూడండి. ఇక బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒకళ్ళు చెయ్యి ఇరిచారు, ఒకళ్ళు కాళ్ళు ఇరిచారు, బిడ్డని చంపేశారు. చంపేసి ఇక అట్లా నలుగురు మంత్రాలు చదువుతూ ఇది చేస్తున్నారు. ఈ లోపల నుంచి వాళ్ళ అక్క వచ్చి చూసి వణిగిపోయింది అసలు. మళ్ళీ ఆడకెళ్ళి తాను చంపుతారని భయం వేసేసి వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి చెప్పాను. ఇక వాళ్ళ ఆయన ఆగమేఘాల మీద పోలీసులు ఫోన్ చేసి వచ్చారు. మొట్టమొదట ఆ బాబుని చూసి మంచం మీద పడిపోయాడేమో, అందుకు చనిపోయాడేమో, వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలి మీద కోపం ఇలా చెప్తుందని చెప్పేసి అనుకొని చూస్తే అప్పటికి ఆ బాలుడు కాలు ఇరిచి చెయ్యి ఇరిచి ఘోరాతి ఘోరంగా ఉంది. తీరా క్రాస్ చెక్ చేస్తే ఈ నలుగురు అమ్మాయిలు పెళ్ళిళ్ళు కావట్లేదని, ఎన్ని సంబంధాలు వచ్చినా చెడిపోతున్నాయని, ఇంకేం చేయాలి ఏంటి అంటే ఆ ఇంట్లో ఉన్న దిష్టి అంతా పోవాలన్నా, వీరికి ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలన్నా ఇదే కరెక్ట్ అని ఎవడో చెప్తే ఇది చేశారంట. ఏం చేయాలి అసలు వీళ్ళని? సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే, ఐఎమ్ షూర్ వాళ్ళైతే అంతా చదువుకోలేని వాళ్ళే. చదువుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య మూఢనమ్మకాలు జోలిపోతున్నారు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి, ఓకేనా? ఇక మొన్న మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట దగ్గర ముత్యం శ్వేత అండ్ సత్యనారాయణ దంపతులు. ఈమెకు శ్వేతకి కొద్ది సంవత్సరాల క్రితం పెళ్ళైంది. ఆ తర్వాత విడాకులైన తర్వాత ఆమె యొక్క మేనబావని పెళ్లి చేసుకుంది. అంటే బావ వరుస అవుతాడు కదా, మేనత కొడుకు, మేనమామ కొడుకు పెళ్లి చేసుకుంది. అదే ఫస్ట్ మ్యారేజ్. అతనికి పెళ్ళైనప్పటి నుంచి కూడా ఈమెకు ఉన్నటువంటి కొడుకు మీద ఇష్టం ఉండేది కాదంట. అనేటప్పుడు అసలు ఎందుకు చేసుకుంది? క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. బావా, నాకు కొడుకున్నాడు, విడాకులు అయిపోయి నీకు నాకు నువ్వే ప్రాణం, మరి నేను పెళ్లి చేసుకుంటా, మరి నా బిడ్డ అంటే నీకు ఓకేనా అడగాలి. మరి అప్పుడు ఏం చెప్పాడు తెలియదు. ఆ పిల్లోడిని ఎప్పుడు చూసినా ఏదో పెద్ద ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇక రీసెంట్గా ఆమెకి ఒక పాప కూడా పుట్టింది సత్యనారాయణ వల్ల. మొన్న వాడు నైట్ టైం తాగి వచ్చేసి ఏకంగా డోర్లు మొత్తం పెట్టేసి ఆ పిల్లోడిని బయటికి పట్టుకొచ్చి ఛార్జర్ వైర్ తీసుకుని ఆ పిల్లోడిని ఘోరాతి కొట్టాడు. ఎలా అంటే రాత్రి 3 గంటల మొదలెడితే 4 గంటల వరకు ఆ పిల్లోడిని హింసిస్తూనే ఉన్నాడు. చుట్టుపక్కల 2 వచ్చారంటే వాళ్ళని కూడా చంపేస్తాడు. ఈమె ఇంట్లోంచి రావాలంటే గడిపెట్టేశాడు. ఎట్టాగోడికి మత్తు దిగిందో, మెంటల్ దిగిందో తెలియదు కానీ ఆ పిల్లోడిని వాడి ఘోరాతి వరకు రోడ్డుకేసి కొట్టాడు, వైర్తో కొట్టాడు, నరకం అన్నమాట. మొత్తానికి ఎలాగో చుట్టుపక్కల వచ్చి ఆ పిల్లోడిని కాపాడారు. వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది. ఆ పిల్లోడిని చూసుకొని ముందు ఆసుపత్రికి వెళ్ళిపోయాను. ఏం జరిగిందంటే జరిగింది మొత్తం చెప్పింది. పోలీసులు వచ్చారు, వాడిని అరెస్ట్ చేసి లోపల పట్టుకెళ్ళారు. సో నేనేమంటా అంటే రెండో పెళ్లి చేసుకునేటప్పుడు మీకు మొదట పెళ్లికి సంబంధించి బిడ్డలు కనుక ఉన్నట్టయితే అది రెండో భర్తకి ఇష్టమా కాదని క్రాస్ చెక్ చేసుకుని అడుగు వేయండి. ముందు చెప్పిన ఆ తర్వాత తేడాగా ఉంటే మాత్రం దయచేసి బిడ్డలు జాగ్రత్త. దాన్ని వీడే కావాలంటే పిల్లలు మీరు ఎడన్నా మీ పుట్టింటోళ్ళకి ఇవ్వటమో ఏదైనా అనాథాశ్రమం చేర్చడమో ఏదో ఒకటి చేయండి తప్ప వీడి కంట పడితే వీడికి నచ్చదనుకుంటే జాగ్రత్త. మామూలుగా అయితే పిడతల గురించో సవతల గురించో అది వాగుతూ ఉంటారు. ఆడోళ్ళే ఇటువంటివి ఉంటాయని. వీడు ఇంకా ఘోరంగా తయారయ్యాడు వీడైతే. ఇక అది అయిపోయింది. నెక్స్ట్ మన విజయవాడ పెళ్ళి అయింది, వాళ్ళకి ఒక పాప ఉంది. ఆ భార్య ఆ మొగుడిని వేధిస్తోంది.
వాడు నీకు దండని దూరంగా వెళ్ళిపోయాడు. విడాకులు అడిగితే విడాకులు ఇవ్వట్లా. అదేమంటే వీడి మీద లేనిపోతే కేసులు పెడుతుందంట. ఇది బతికుంటే ఇక నాకు ఇంతే నరకమే, నా బిడ్డను కూడా అది సరిగా చూడదు, ఇక వద్దు, ఇలాంటిది నా బిడ్డను పెంచొద్దు అని చెప్పేసి అనుకుని అండ్ ఇది బతికొండకూడదు, దీన్ని చంపి నేను కూడా చేస్తానని చెప్పేసి ఘోరంగా పట్టపగల విజయవాడ కామని చంపేశాడు. చంపి ఆ తర్వాత ఇతను సాధన ట్రై చేయబోతే ఇలా పోలీసు వచ్చి పట్టుకున్నారు. అవును నేనే చంపా, దాని వేధింపులు భరించాక నేనే చంపా, నేను కూడా చస్తాను నన్ను వదిలేనా అంటున్నాడు. ఏడ చచ్చేది తీసుకుని లోపలేశారు. ఇప్పుడు ఆ బిడ్డ అనాథ అయిందా లేదా? ఉన్న ఒక బిడ్డ. సో నేనేమంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీకు వద్దనుకుంటే విడాకులు ఇవ్వండి, లేదంటే దూరం ఉండి బతకండి, అంతే తప్ప దూరం ఉన్నా కూడా వేధించాలి ఏంటి అసలు? జాగ్రత్త, ఇదైతే చూసుకోండి. నెక్స్ట్ ఇక నిన్న ఇది ఇంకా దారుణం. షాద్ నగర్ ఆ అబ్బాయి వచ్చేసేమో ఎస్సీ, అమ్మాయి వచ్చేసేమో యాదవులు. దెన్ లవ్ మ్యారేజ్. ఆ అమ్మాయిల పేరెంట్స్ అసలు ఇష్టంలా, వాడు పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి తీసుకొని ఒక చోటకి వేరే చోటకి వెళ్ళిపోయాడు. ఊర్లోకి సెటిల్మెంట్లు అవన్నీ పెద్ద పెద్ద హడావులు నడిచాయి. షాద్ నగర్ దగ్గర ఒక ఊరు. ఆ ఇంట్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు ఒక తమ్ముడు ఉన్నాడు. ఇక ఆ తమ్ముడిని పక్కా ప్లాన్ వేసి ఘోరాతిఘోరంగా కొట్టి తగలబెట్టేశారు. ఇంకా బతికొండగా తగలబెట్టేశారు. చచ్చిపోయాడు ఆ పిల్లడు పాప. ఏంటి అంటే నా కూతురిని నీ కొడుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడా, మేము నరకం అనిపిస్తున్నాం, అది నువ్వు కూడా అనిపించాలి, అందుకే నీ కొడుకుని చంపాయని చెప్పేసి అన్నారట. ఇక విచారణ నడుస్తున్నాం. ఓకే, ఇదైపోయింది. ఇంకో ఘోరం ఇది వచ్చేసి దారుణం అన్న. ఇదైతే చాసలు ఇదే చెప్పా, ఒరే పెళ్ళయింది బట్ ఆమెకి నువ్వంటే మోజు, నీకు ఆవంటే మోజు, మీరిద్దరికి పిల్లలు భార్యలు వేరే వేరేగా ఉన్నారనుకుందాం. ఓకే, అప్పుడు ఏం చేయాలి? మీరిద్దరు లేచిపోయి వెళ్ళిపోండి ఆడకన్నా. ఏడవని సంపటాలు ఏంటరా, దొరికిపోతారు కదరా. ఆ ఇంట్లో మరలేదు. ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అంటే ఎక్కడో కోడికి ఒకటి జరుగుతున్నాయండి. దానివల్ల పాప నార్మల్గా ఉన్న డిస్టర్బ్ అవుతున్నారు. అందుకే నేను చెప్పట్లా. బట్ ఇందులో ఎందుకు చెప్తున్నానంటే కంటికి తగిలేపులా కనిపెట్టి తిరగాలి కాబట్టి ఏ కొంచెం అనుమానంగా ఉన్నా, ఏ కొంచెం తేడాగా ఉన్నా జాగ్రత్త పడతానని మాత్రం చెప్తున్నాను. బట్ రామ లక్ష్మణులు లాంటి అన్నదమ్ములు మన దగ్గర ఉన్నారు, సీత ఊర్మిళ లాంటి అక్కచెల్లెలు మన దగ్గర ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే ద్రౌపది లాంటి గొప్ప పతివ్రత స్త్రీలు మన దగ్గర ఉన్నారు, సీతాదేవి లాంటి సహనంలో ఉన్నటువంటి గొప్ప స్త్రీలు మన దగ్గర ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దేవతలు మన దగ్గరే, దేవుళ్ళు మన దగ్గర, అట్ ది సేమ్ టైం దెయ్యాలు మన దగ్గర ఉన్నాయి. బట్ ఈ దెయ్యాలు రేరుగా ఉంటాయి. ఆ రేరుగా ఉండే దెయ్యాల నుంచి రక్షణ జాగ్రత్త. కమింగ్ టు ఇద్దరు అన్నలు ఉన్నారు. అన్నకి పెళ్ళైంది, వదిన. ఈ అన్న బయటికి వెళ్తున్నప్పుడు ఈ మరిది వచ్చేసి వదినతో ఎంజాయ్, ఆమె ఇది చేస్తుందో వీడి చేసి మొత్తానికి ఎంజాయ్ చేస్తారు. ఈ విషయం భర్త తెలిసింది. ఘోరంగా పెళ్ళాం అండ్ తమ్ముడు కలిసి దారుణంగా అన్నం చంపేశారు. ఇది కూడా ఐ థింక్ ఏపీలోనే ఎక్కడో జరిగింది. సో రీసెంట్ టైమ్స్లో నిజంగా ఘోరంగా అనిపించినటువంటి కేసులు ఏమైనా ఉంటే ఇదిగో ఈ 4-5. అంతిమంగా నేను చెప్పేది మూఢనమ్మకాలుగా లేవు అంటే మూఢనమ్మకాలు జోలికి పోవద్దు. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, పెళ్ళి అయితే సంతోషం, అవ్వకపోతే హ్యాపీ పుట్టినటువంటి ఇబ్బంది ఏముంది. మీన్ వైల్ మీ హెల్త్ అయితే ఇంపార్టెంట్. సో డైట్ మెయింటైన్ చేస్తూ మినిమం ఎక్సర్సైజ్ చేస్తూ చూడటానికి కొంచెం హెల్తీగా అయితే ఉండండి, రియల్ కూడా హెల్తీగా అయితే ఉండండి. ఇక లైంగిక సంబంధాలు, తర్వాత ఇల్లీగల్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏవైనా సరే అంతిమంగా ఏదైనా 4 గోడల మధ్య ఉండి మీ ఇద్దరు మధ్య ఉంటేనే ఓకే. ఏమాత్రం మూడో కంటికి తెలిసినా 4 గోడల దాటి బయటకు వచ్చినా ఆ తర్వాత జరిగేవి ఊహించలేను, అవే ఇవి. అండ్ ప్రేమ పెళ్ళిళ్ళు అన్నప్పుడు నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, వెళ్ళిపోయారా, ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి వస్తే ఏంట్రా, అది కూడా చూసుకోండి రా, అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున. ఓకేనా? ఇంకా పెళ్ళిళ్ళు మాట్లాడు, ఇది మాట్లాడు. భార్యాభర్తలు ఎన్నోసార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, అది భార్య అయినా భర్త అయినా ఇద్దరు ఎవరు సాడిస్ట్ అయినా వన్స్ వద్దన దూరం జరిగితే దాన్ని తగ్గట్టుగా ఉండండి, మ్యూచువల్ డైవర్స్ తీసేసుకోండి, ఎవరు బతుకులు బతకండి. అంతే తప్ప దూరంగా ఉన్న వేధిస్తూ ఉంటే ఆవిడ సైడిస్ట్గా మరి ఈమె సైడిస్ట్గా మరి చివరికి పిల్లలు బలైపోతారు. సో బీ కేర్ఫుల్.